అందరికీ శనార్థులు. దిల్దార్ వార్తలకు స్వాగతం. మన దోస్తును మన ముంగట్నే తిడుతుంటే ఊకుంటామా? ఎట్లా ఊకుంటాం చెప్పు? రోషం రాకుండా ఉంటుందా అని అంటారు. మనకు కావాల్సిన వాళ్ళను మన కళ్ళ ముంగట్ని అవమానిస్తుంటే చూసుకుంటుంటామా? అస్సలు ఉండం కదా. మనకు పిలిచి పెద్దపీటేసి మర్యాద చేసిన వాళ్ళను పబ్లిక్ల పేరు పెట్టి బద్నాం చేస్తుంటే ఉండబుద్ధి అవుతుందా? నెత్తురు సలసలా మరిగిపోతుంది కదా. అగో ఇదే అంటున్నారు కారు గుర్తు కార్యకర్తలు. ఎవరినా అని అంటారా? పాండి చూద్దాం ఎవరిను. ప్రత్యర్థులు కళ్ళ ముంగట కానేస్తే చాలు ఐసీకి తైసీ అని కయ్యానికి కాలు దువ్వే మల్లారెడ్డి మొన్నట్ల రేవంత్ రెడ్డి సారు అందశ్రీ స్మృతివనం కాడ పెట్టిన మీటింగ్ లా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పార్ అరుచుకుంటే మల్లన్న అని లేదు ప్రాయం లేదు. కకా వికలం అయిపోయి చెట్టుకొకడు పుట్టకొకడు దేశానికొకడు దిక్కులేని పరిస్థితి నిజాం కుటుంబానికే పట్టింది. నీ కుటుంబం ఎంత ఈకలోది తోకలోది ఏది ఉండదు బిడ్డ. బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుంది. తెలంగాణ సమాజం గమనిస్తుంది. నువ్వెంత, నీ బిషాత్ ఎంత, నీ జాతి ఎంత? నీ జాతి ఈ ప్రజా పరిపాలన మీద శాపనార్థాలు పెడుతుందా? ఇన్ని మాటలు అంటుంటే మల్లన్న తలకాయ కిందికేసుకొని ఉన్నాడు తప్ప లేచిపోలేదు. సీఎం స్పీచ్ కు అడ్డం తలగలేదు. అసెంబ్లీకి రమ్మంటే ఇంట్లో వండుకుంటాం. ఇంట్లో వండుకొని వెనకంగా కుట్రలు కుతంత్రాలు. తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే నిజానికంటే గొప్పని అయిపోయినా అని విర్రవిగితే ఈ తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఈ తెలంగాణ సమాజం నిన్ను క్షమిస్తుందని నువ్వు అనుకుంటున్నావా? ఈ ముఖ్యమంత్రి పాత సీఎంను పట్టుకొని ఎన్ని మాటలు అంటుంటే నిన్ను ఎమ్మెల్యేని చేసి అంతకుముందు మంత్రిని చేసి పెద్దపీటేసి కూర్చుండబెడితే ఒక్క మాట అనవా? ఇదేం తరేక అని కారు గుర్తు కార్యకర్తలు మల్లన్నకు సోషల్ మీడియాలో సురుకులు పెడుతున్నారు. అస్సలకైతే తగ్గేటోడే కాదు కానీ మల్లన్న మరి ఏం కారణంతో గుప్సప్ అయిందని అంటున్నారు. మొన్న ఎవరో బస్సులో మాట్లాడుకుంటున్నారు. అరే ఏమైంది లక్ష్మక్క, మా ఊళ్ళో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు, మీ పట్నంలో ఇయ్యరా? ఓ మస్తు ఊరిస్తున్నారు, ఇస్తారా ఇయ్యరా అని అంటున్నారు. పట్నంలో ఇయ్యాలంటే మాటలా చెప్పు, భూమి ధరే గజానికి లక్షల రూపాయలు చెప్పబట్టే అయ్యే పనైనా అది అని అనుకొచ్చింది లక్ష్మక్క. కానీ ఎందుకు కాదు, చేసి చూస్తామని అంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో. రైట్. పట్నంలో ఎప్పుడు కడతారు ఇందిరమ్మ ఇండ్లని ఎదురు చూసిన వాళ్ళకు కమ్మటి వార్త చెప్పింది సర్కారు. ఇడ కానొస్తున్నాయి కదా అపార్ట్మెంట్లు, అచ్చం ఇట్లనే పేదల కోసం పట్నంలో కట్టి ఇవ్వబోతున్నారు. ఇలా మంత్రులంతా కూడి 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను రాబోయే రోజులల్లా పేదలకు అందజేస్తామని చెప్పుకొచ్చిర్రు. ఈ ఇండ్లు ఆత్మగౌరవమే కాదు, నిరుపేద కుటుంబానికి కొండంత అండగా పోతున్నాయని అనుకొచ్చిండు ఇండ్ల మంత్రి పొంగులేటి సారు. ఏదైతే ఈనాడు మనం ఐడెంటిఫై చేశామో ఈ ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ భవిష్యత్తులో చేయబోయే ఐడెంటిఫై చేసే ప్రాంతాల్లో కానీ కేవలం ల్యాండ్ కాస్టే అన్డివైడ్ షేర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేద్దామనుకుంటున్నామో ఆ ల్యాండ్ కాస్టే తక్కువలో తక్కువ 40 నుంచి 60 లక్షల రూపాయలు చేస్తుంది. పోయిన ప్రభుత్వం మాటలతోనే కోటలు కట్టింది కానీ పబ్లిక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు. గతంలో మేమే ఇచ్చినాము, ఇప్పుడు కూడా మేమే ఇస్తామని వచ్చిండు మంత్రి శ్రీధర్ బాబు సారు. కుక్కడిపల్లిలో చూడండి, భాగ్యవంపల్లిలో చూడండి, లేకుంటే వనస్థలిపురం అవాలా చూడండి, ఎల్ఐజీ కానీ ఎంఐజీకి సంబంధించిన హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేశాం. దాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. ఒకటే పారి 1,00,000 మంది పేదలకు ఇండ్లంటే చిన్న ముచ్చట్నా చెప్పుర్రి? అయ్యో మరి దరఖాస్తు పెట్టాలి కదానని ఉరికేరు ఆఫీసుల పొంటి గతంలో నింపారు కదా, వాటి ఆధారంగానే పేదలను గుర్తించి ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారట. ఆషాఢ మాసం అనగానే అత్తగారింట్లో కొత్త కొడళ్ళు, ఆఫర్లతోటి చీరలు, అరచేతిల గోరింటాకులు ఇవే గుర్తొస్తాయి కదా నువ్వులా. ఏది మరి నీ చేతులు ఖాళీగా ఉన్నాయని అనుకుంటుర్రా? ఓనాడు మేము కూడా మైదాకు దావత్ పెట్టాలిగా. ఇంతకు మీరు పెట్టుకున్నారా? ఇగో లేకుంటే ఇగో గీళ్ళ లెక్క ఏర్పాటు చేసుకోండి. మరి అమ్మలక్కలకు ఇంతకన్నా ఆనందం ఏముంటదుల్లా? చిన్న చిన్న ముచ్చట్లనే పెద్ద పెద్ద ఆనందాలు దోలాడుకుంటారు. ఫ్రీలొచ్చిన మైదాకు తెచ్చి రోట్లేసి నూరి 10 మంది ఒక్కతాన చేరి పండుగ చేసుకున్నారు. ఏం ఖర్చు లేదు గాని ఎంత ఆనందం చెప్పురి. ఆషాఢ మాసం పడ్డదంటే చాలు బోనాలు, ఆడబిడ్డలు, అరచేత మైదాకులతోటి ఇండ్లు వాకిండ్లు కలకలలాడతాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే మైదాకు పండుగ చేసుకున్నారు. అమ్మలక్కలంతా అమ్మవారి ముంగల చేరి గోరింటాకు నూరి అరచేతులు నింపుకున్నారు. ఎప్పటికెల్లో వస్తున్న ఆచారాన్ని ఇట్లా ఆనందంగా కొనసాగిస్తున్నారు. కష్టమైనా సుఖమైనా ఏదైనా ఆడోళ్ళు మనసులో దాసుకోరు, నలుగురితోటి వంచుకునుడే అలవాటు. అందుకే పండగలేవైనా అందరూ ఒక్కతాన చేరి చేసుకుంటారు.
మీ అరిచేతులు వండినట్టు మీ జీవితాలు కూడా వండాలే, సుఖ సంతోషాలు నిండాలే. ఆ అమ్మవారి దీవెనార్తులు ఆడోళ్ల మీద ఉండాలని కోరుకుందాం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి గలిపితే ఎదురేమున్నది, మనకు కొదువేమున్నది. ఏందుల్లా గట్ల చూస్తున్నారు? ఓహో, నాతోని గొంతు కలిపేందుకు మా సిరమ్మ బుజ్జమ్మ లేరని సోచాయిస్తున్నారులే. అయితే వాళ్ళకు పానం మంచిగా లేక కొలువుకు సెలువు పెట్టిరు కానీ ఇగో గీడునోళ్ళు సూద్దురు పాండ్రి నాకంటే జోరుగా హుషారుగా పాటలు పాడుకుంటా వ్యవసాయం పనులు ఎట్లా చేస్తున్నారు? ఓ దిక్కు వానలే కొడతలేవని నాట్లు బందు పెట్టి ఆర్తడి పంటలేస్తున్నారు అంతా. వీళ్ళు మాత్రం బురదల దిగి జోరుగా వరి నాట్లేస్తున్నారు. అగ చూడుండ్రి, మళ్ళా అక్క చెల్లెన్ల కంటే ముంగట్లే పోతున్నారు అన్నలు. అయితే ఇల్లేదో పంటలు పండించేతందుకు గాది ఈ కార్యం ముంగటేసుకున్నది, సర్కారు మీద నిరసన చేసేతందుకు. మేడ్చల్లున్న రోడ్లు అసలే చక్కగా లేవట, చిన్న చినుకు పడితే చాలు సిత్తడి అవుతున్నాయట రాస్తాలు. బడికి పోయేటోళ్ళు పనులకు పోయేటోళ్ళు దినాం బురదల మస్తుగా తిప్పల పడుతున్నారు. ఇక బస్సులైతే అసలు నడిచే పరిస్థితే లేదు. అగో చూడుండ్రి, ఘాట్ రోడ్ల మీద పోయినట్టు జాగ్రత్తలు ఎట్లా పడుతున్నారో ఒక్కొక్కరు. ఇక సర్కార్ ఆఫీసులకు పోయే తోవలైతే చెర్ల కంటే దారుణంగా తయారైనాయని వెరైటీగా రోడ్ల మీద నాట్లేసి నిరసన తెలిపిర్రు అక్కడి బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పటికైనా ఆఫీసర్లు మొద్దు నిద్ర ఇడిచి రోడ్ల మరమ్మతులు చేయాలి. పొలం మడుల కంటే దారుణంగా తయారైన ఈ రోడ్లను బాగు చేసి మమ్ముల ప్రమాదాల బారి నుంచి కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి జనాలు. చూడాలి మరి, పాపం జనాలు పడుతున్న ఈ అవస్థల్ని చూసి ఆఫీసర్లకు ఏమన్నా చలనం వస్తుందో లేదో. ఒకప్పుడు బాగా చదువుకొని ఏమైతామని అడిగితే దేశానికి సేవ చేస్తాం అనేది చాలా మంది. ఇప్పుడైతే చదువు అయిపోగానే జాబ్ కొడతా లక్షలు సంపాదించి బంగ్లాలు కొంటా కార్లు కొంటామంటున్నారు. అప్పుడు ప్రజాసేవ కోసం జీవితాలు త్యాగం చేస్తే ఇప్పుడు స్వార్థం కోసం అవతల జీవితాలను త్యాగం చేస్తున్నారు. ఇక మానవత్వం మట్టిగడ్డలు రాను డిక్షనరీలో కూడా ఉండవేమో అనుకుంటున్నా. ఈ టైంలో నా కళ్ళు చూడలేవు అనుకున్న సీన్ చూసే వరకు ఆనంద బాష్పాలు వచ్చినాయి. నేనే కాదు మీరు కూడా చూసి తరించిర్రు. మీ కడుపు సల్లగుండా ఎంత మంచోళ్ళు ఉన్నారు మీరు. ఇయాల రేపు కొలువుకెక్కి ఆళ్ళ పని వాళ్ళు వేయాలంటేనే ఒళ్ళు బరువైద్ది. ఎవరు చేస్తారని ఎట్లా తప్పించుకుందామా అని చూస్తారు. అట్లాంటిది అంబులెన్స్ సిబ్బంది మంచి మనసు చూడుర్రి. దెబ్బ దాకిన ముసలమ్మను బాట లేకుండా కిలోమీటర్ మేర పొలం గట్ల మీదకెళ్లి మోసుకుని అంబులెన్స్ లో తీసుకొని పోయిర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానొచ్చింది ఈ మానవత్వం. భీముని మల్లారెడ్డి ఊర్లే నరసవ అనే పెద్ద మనిషి వరి నాటయ్యబోయి పొలం గట్టు మీదకెళ్లి మలసకబడ్డదట. పాపం మీకు ఎట్లా అని నొప్పితోటి దండలాడుతుంటే 108కి ఫోన్ కొడితే ఎమ్మటే వచ్చి ఎత్తుకొని పోయి ప్రథమ చికిత్స చేసి సిద్దిపేట దవాఖానకు తీసుకుపోయారు. ఊరోళ్ళైతే చిన్నగా సంబరపడతలేరు. అత్యవసర సర్వీస్ అని నిరూపించుకున్నారు. మీరు గిట్లనే మాకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి అని మెచ్చుకొని మెడల మీద వేసుకున్నారు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు గిట్ల ఎత్తే ఎంత మంచిగా ఉంటుంది చెప్పుర్రి. అరే ఏం పెళ్లిళ్ళు ఉన్నాయుల్లా? గిప్పుడెక్కడ లగ్గాలు ముహూర్తాలు లేవు కదా, మళ్ళీ శ్రావణ మాసంలోనే పెళ్లిళ్ళు ఉన్నాయి కదా అని అంటారా? మస్తు అవుతున్నాయి ఊళ్ళలో పెళ్లిళ్ళు. భూదేవంత అరుగు ఆకాశం అంత పందిరి లేకున్నా ఊరంతా కదిలి వచ్చింది. ఇంతకీ ఎవరు లగ్గమని అంటారా? ఇగో గీలదే. పొడిబారిన నేలలు గుండె తడారిన అన్నదాతల ఆవేదనను చూసి ఊరూరా కప్పతెల్లాటలే కాదు గాడిదలకు లగ్గం కూడా చేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ కళ్యాణం బహుకమనీయంగా అయింది. మొదలు గాడిదల్ని ఒకరికొకరికి చూపెట్టి అటెంక మెడల పూలదండలేసి పుస్తలు కూడా కట్టించిర్రు. ఇక నూతన వధూవరులను ఆశీర్వదించుర్రని ఊరు వాడ అంతా తిప్పిర్రు. వెనకట పెద్దలు వానలు రాకపోతే గిట్లనే డాంకీలకు లగ్గం చేసేటోళ్ళట, అందుకే చేస్తున్నామని అంటున్నారు. అంతేకాదు మధ్యప్రదేశ్ దిక్కు గాడిదలకు గులాబ్ జాములు పెట్టిర్రు. వాటి నోరు తీపి చేస్తే చెరువులను నింపుతుందని నమ్మకమాట. ఒక మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు చాలా జాగాలల్లా వానదేవుని కరుణ కోసం మొక్కని దేవుడు లేడు, ప్రజలు చేయని పనులు లేవు. ఒక్కొక్క వార్త చూస్తుంటే బయట తిండి బంద్ పెడితేనే నయం అనిపిస్తున్నది. అయితే ఆర్డర్ పెట్టి ఇంట్లోనే తిను అని జోకులు వేయకుండ్రి. మీ పరిస్థితి కూడా నా పరిస్థితి అని తెలుసు. ఎప్పటికప్పుడు ఇక తినొద్దు బయట అనుకుంటామా, మళ్ళీ 4 రోజులకే 4 వీక్తుంది. ఇక మనోసంటోళ్ళు ఉన్నన్ని రోజులు హోటల్ దందాలకు డోకా లేదు. సరే ఈ హోటల్ బిర్యానీ తింటుంటే బంపర్ ఆఫర్ రాకిందట కస్టమర్కు. అదేందో చూద్దాం పాండ్రి. దిల్దార్ ఆడియన్స్ ఏం అనుకోవద్దు, ఏమంత కొత్త వార్త ఇది అని కోపం చేయొద్దు. ఎన్నిసార్లు బిర్యానీలలో బల్లెలు రాలేదు, పురుగులు రాలేదు, కాకరోజులు రాలేదు, ఇప్పుడు కావాలొచ్చింది అంతే కదా. ఇదేదో ఎన్నడూ జరగని ముచ్చట్లకే చెప్తున్నారు కదా అని అనుకోకుర్రి. ఎంత కామన్ వార్త అయినా ప్రజలను అలర్ట్ చేయడం, వాళ్ళకి మంచి చెప్పడం మా ధర్మం కాబట్టి చెప్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్బీ రెస్టారెంట్ కు ఫ్యామిలీతో పాటు పోయి బిర్యానీ ఆర్డర్ పెడితే అందులో మాంసాలతో పాటుగా కవర్ కూడా
వేసి దమ్ పెట్టినట్టున్నారు. మొదటి ముద్ద పెట్టుకుందామని కలిపిండు గంతే. ఏళ్లకు నెయ్యికి బదులు అబ్రకవర్ చుట్టుకున్నది. प्लास्टिक पूरा आरबी रेस्टोरेंट प्लास्टिक फूड डाल रहा है. ఎమ్మటే కామన్ గానే వాయిస్ రేజ్ చేసి హోటళ్లను గదిరాయించి అడిగితే వాళ్ళు చాలా కామన్ గా వచ్చింది. అయితే ఏంది ఎప్పుడు రాలేదా, నీకు మొదటిసారి వచ్చిందేమో, వేరే కస్టమర్లకు చాలా సార్లు వచ్చినాయి కవర్లు, కవర్ పక్కకు పెట్టి తిన్నరాళ్ళు అన్నట్టుగా సమాధానం చెప్పిర్రట. మరి అట్లనే చెప్తారు. బిర్యానీలో కవర్ వచ్చిందంటే పక్క టేబుల్ వాళ్ళు మాకు కాదు కదా అని కానిస్తారు. ఇక హోటళ్ళకు పోయేదేముంది, ఎప్పుర్రి తాగుడుకు అలవాటు పడ్డోళ్ళు బంద్ పెట్టుడు ఎంత కట్టమో ఇట్లాంటి హోటల్ తిండి బంద్ పెట్టుడు కూడా అంతే కట్టం. వాటికి బానిసలైన తర్వాత బంద్ పెట్టాలంటే ఇంకా కష్టం. అయినా సరే వాళ్ళ తరఫున ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చెకింగ్ చేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.